గురుగారు, అమ్మవారి మంత్ర విశిష్టత గురించి తెలియజేస్తారా? ఓం క్లీం క్లీం కామాఖ్యై నమః. అదొకటే అమ్మవారి మెయిన్ నామం. విన్నారా? అంతేగా అమ్మవారి యొక్క జపసాధన అని చెప్పాను కదా. ఇప్పుడు వాస్తవానికి మీకు తెలిసి నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈ ప్రశ్న మీ దాంట్లో ఉందా? తాంత్రికులు ఎందుకు అక్కడ ఉంటారు? అవును, అదే ప్రశ్న. తాంత్రికులు ఎక్కువగా అమ్మవారిని ఎందుకు పూజిస్తారు? తాంత్రికులు ఎవరైనా అమ్మవారిని పూజించడం కాదు తల్లి. మనకు కామాఖ్య అనేది జప సాధన. మనకు అలా జప సాధన కొన్ని క్షేత్రాలు, అందులో ప్రధానమైనటువంటి క్షేత్రం కాశీ, అవును. రెండో క్షేత్రం కామాఖ్య, మూడో క్షేత్రం దేవల్ ఘాన్గాపురం, అంటే ఘాన్గాపూర్ దత్తాత్రేయుల వారి క్షేత్రం. గంగాపూర్. అవును. ఇవి మూడు జప సాధన, అంటే నీ శక్తి పెంచుకోవడానికి. పూర్వం ఏంటి అని అంటే కామాఖ్యకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో మయాంగ్ అనే ఒక ఊరుంది తల్లి. దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మయాంగ్ అని లేదు స్వామి, లేదు. పోనీ తంత్ర సాధన అంటే మీరందరూ మాంత్రికులు అని అంటారు. అవును. మాంత్రికులు అంటే పూర్వము అడవిలో లోపల గుహల్లో నివసించేవారు, ఊర్లలోకి వచ్చేవారు. వాళ్ళను మంత్రగాళ్ళు అంటారు, తాంత్రికులు కాదు. ఈ తాంత్రికులలో చాలా రకాలు ఉన్నారు. ఇప్పుడు కేరళకు వచ్చేసరికి నంబోద్రి తంత్రి అంటారు. తంత్రి, తాంత్రికుడు వేరు, తంత్రి వేరు. విన్నారా? ఈ జప సాధన కామాఖ్యలో కేవలం జప సాధన చేసి మయాంగ, ఆ చుట్టుపక్కల ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఈ చేతబడి వంటి విద్యల్ని నేర్పించేవారు. ఇప్పటికీ మయాంగులో చేతబడి నేర్పిస్తూనే ఉంటారు. నేర్చుకునే వాళ్ళకు కూడా అక్కడికి ప్రవేశం ఉంది. మయాంకి పొయ్యి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మయాంకి. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. చేతబడి శక్తులలో మొత్తం ప్రపంచంలో టాప్ 10లో ఉన్నది ఏంటో తెలుసా మీకు? అందరు ఏమంటారు? భారతదేశమే మొదలు అని. మన దగ్గర ఉండే జనాలకు తెలియదు కాబట్టి కామాఖ్య, మయాంగు, లేకపోతే ఇండియాలోనే చేతబడీలు జరుగుతాయి, ఇంకెక్కడా జరగవు అని అంటారు. అవును గురుగారు. ఒక్కసారి నీ ఫోన్ తీసుకోరా తల్లి. నీ ఫోన్ తీసుకొని గూగుల్లో విచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. డేంజరస్, విచ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బ్లాక్ మ్యాజిక్ ఇన్ ది వరల్డ్. ఆఫ్రికన్. ఫస్ట్ ప్లేస్ ఆఫ్రికన్. ఇండియా అనేది మీకు 11వ స్థానం. అది అవును గురూజీ. ఇండియా అనేది మీకు 11వ స్థానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసేసి ఆఫ్రికా, తర్వాత ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో ఊరుంది, అదొకటి. తర్వాత వచ్చేసేసి ఈ ఊరున్న జర్మనీలో కూడా చేస్తారు. జర్మనీ, ఓకే. ఇటాలియన్స్. ఇంకో విషయం చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్లో అత్యంత పవర్ఫుల్ అయింది కూడా ఇటాలియన్స్దే. వీళ్ళకి తెలియదు బ్లాక్ మ్యాజిక్ మనదే అని చెప్పేసి అని కూర్చుంటారు. కానీ మీరు నమ్మరు, ఇతర దేశాల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఉన్న దాంట్లో జస్ట్ 25% మన దగ్గర ఉంటుంది. ఇది తంత్ర సాధన విధానం. అయితే కొంతమంది మయాంగ్లో, నేను ఒక తాంత్రికుణ్ణి, నేను మయాంగ్లో ఉంటాను, నేను అస్సాంలో ఉంటాను, నేను కామాఖ్యలో ఉంటానని చెప్పుకునే వాళ్ళు దయచేసి నమ్మకండి. ఎందుకనంటే సాధనా తత్వమే అక్కడ ఉంటుంది. నీవు సాధన చేయడానికి, నీవు చేస్తున్నటువంటి జపం ఏదైతే ఉందో ఆ జపానికి ఒక శక్తి రావడానికి కోసము ఆ స్థలము అనేటువంటిది చుట్టుపక్కల ప్రకృతి చైతన్యం అనేది ఉంటుంది. ఆ ప్రకృతి తేజస్సు వల్ల నీవు చేస్తున్నటువంటి జపము అమోఘమైనటువంటి ఫలితాన్ని అందింపజేసేదే ఈ యొక్క కామాఖ్యాదేవి యొక్క అనుగ్రహము. అందుకోసమే కామాఖ్యకు వెళ్ళిన వారు అమ్మవారి దగ్గర కూర్చొని కనీసం 108 సార్లు శివనామస్మరణ చేసిన, అమ్మవారి నామస్మరణ చేసిన అమోఘమైన ఫలితం ఉంటుంది అనేటువంటిది శాస్త్రము తల్లి.